హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. నేనైతే ఈ కర్రీ చేయక ఒక సంవత్సరం, 2 సంవత్సరాలవుతుందండి. ఎందుకంటే మా పిల్లలు తినరు. అందుకే వాళ్ళు తినరని ఇంక నేను వండడం ఆపేసాను. కానీ మొన్న మేము మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇంక మా ఆయనైతే క్యాబేజీ గూడా తీసుకున్నారు. "ఎందుకు బావ పిల్లలు తినరు గదా! ఎందుకు తీసుకుంటున్నావు?" అంటే "ఇంకెప్పుడు దొండకాయలు, బెండకాయలు అవే తింటారా? ఇంకా క్యాబేజీ గూడా పెట్టాలి గదా! ఇంకా విటమిన్స్ ఎలా అందుతాయి పిల్లలకు" అని ఇగ తీసుకున్నారు. సరేలే అని తీసుకొచ్చాను. ఇంక తీసుకొచ్చినప్పటి నుంచి మా పిల్లల్ని వండనా అంటే, "వద్దు మమ్మీ రేపొండు, రేపొండు" అనుకుంటా అలానే ఇంకా దాన్ని ఆపుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు వండాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇగ నేను వండుతున్నప్పటి నుంచి ఇంగ నేనైతే తినను నాకొద్దు అనుకుంటూ అలానే ఉన్నారు. సరేలే మీరు తినకుంటమేలే అని నేను సైలెంట్‌గా వండేసాను. ఇంక వండాక మధ్యాహ్నం చూడండమ్మా ఎలా ఉంటదో కొంచెం టేస్ట్ చేయండని ఇంక నేనైతే ప్లేట్‌లో అన్నం పెట్టి ఇంక కూర కలిపి తినిపిచ్చాను. తినిపించాక ఒక 2 ముద్దలు తిన్నాక, "మమ్మీ బావుంది మమ్మీ. నేను పర్వాలేదే మేము ఇలా ఉంటదనుకోలేదు. ఇంకేదైనా స్మెల్ వస్తదని అనుకున్నాము. అందుకే వద్దన్నాము. కానీ బావుందే మమ్మీ" అనన్నారు. ఇగ పోనీలే మీకైతే నచ్చింది గదా అని అన్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.